కురిసిన వర్షానికి కొత్తపేట హూడా కాంప్లెక్స్ లోని సౌమ్య అపార్ట్మెంట్ ను వరద నీరు ముంచెత్తింది. దీంతో అపార్ట్మెంట్ వాసులు నిద్రలేని రాత్రి గడపాల్సి వచ్చింది. గతేడాది వర్షాకాలం సమయంలోనే ఈ సమస్యను అధికారులకు విన్నవించినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. యుద్ధ ప్రాతిపదికన తమ అపార్ట్మెంట్ కు రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఇన్ని రోజుల నుంచి ఏం చేస్తారు? ఇంత చెత్తగా ఉంది. अरे रोज चप्पी चप्पी गुजार ఏం టేప్లా మరి కొనొద్దాను बुला रहे ऊपर से आके बोल इंटरव्यू लेपिना కాల్ చిన్న सारे ना ఈ 12 o'clock నుంచి ఇప్పుడు మాకు వాటర్ లోపల రావడం అనేది జరుగుతుంది. నైట్ 12 o'clock నుంచి మార్నింగ్ 4 o'clock వరకు అనేది వాటర్ లెవెల్ ఇలానే ఉంది, కాన్స్టెంట్, తగ్గుతలేదు. డ్రైనేజ్ సివరేజ్ మనకి సిస్టమ్ ఏంటంటే టోటల్ 12 o'clock నుంచి ఏదైతే లైట్ వేస్తాం అట్లానే లైట్ అదే ఫాస్ట్ లైట్ కిందికి ఓ మధ్యాహ్నం ఆపుతారట, అది ఎందుకు మ్యాన్ క్లీన్ చేస్తారు, మా దాంట్లో వచ్చానంటారు ఇది సౌమ్య అపార్ట్మెంట్ వెస్ట్ అండి, హుడా కాంప్లెక్స్లో ఉంటుంది. సర్వనగర్ డివిజన్కి వస్తుంది. ఇది ఈ ప్లాట్ నెంబర్ 5 అండి, ఇది సర్వే నెంబర్ కూడా 5. ఇది నిన్న పడ్డ 4-5 గంటల వర్షానికి ఈరోజు మొత్తం ఫ్లాట్లోకి వాటర్ మొత్తం వచ్చేసింది. ఎవరు కూడా కింద 8 ఫ్లాట్స్ ఉంటాయి, 8 ఫ్లాట్ వాళ్ళు కూడా ఎవరు ఇక్కడ లేరు, అందరు పైకి వెళ్ళిపోయారు. ఈ చిన్న వర్షానికి ఈ పరిస్థితి ఏర్పడితే భారీ వర్షాలు పడితే అపార్ట్మెంట్ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడున్న సిచ్యువేషన్లో కరోనా ఒకటి ఉంది, దాంతోపాటుగా ఇప్పుడు ఈ వర్షపు నీటికి వచ్చే రోగాలు ఇలాంటివి పిల్లలకు ఎట్లాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది. అధికారులు ఎవరు కూడా ఈ హుడా కాంప్లెక్స్ మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. గతంలో కూడా ఇలాంటి వర్షాలు కురిసినప్పుడు కూడా దాదాపుగా వారం రోజుల దాకా మేము సఫర్ అయ్యామండి. అప్పుడు కూడా కింద ఉన్న ఫ్లాట్స్ అన్నీ అయిపోయాయి, వెహికల్స్ మొత్తం ఖరాబ్ అయ్యాయి. అప్పుడు కూడా ప్రతి ఫ్లాట్కి 10,000 రూపీస్ ఇచ్చారు ప్రతి ఇంటికి, కానీ ఇక్కడ ఎవరు కూడా ఇవ్వలేదు.
మిగతా బయట ఎక్కడెక్కడో చేశారు, కోట్లు ఇచ్చామని చెప్పారు, కానీ ఇక్కడ ఎటువంటి సహాయం అయితే అందలేదండి. అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు తప్ప ఎటువంటి ఇది లేదు. ఒకవేళ వాళ్ళకి అడిగితే మా జిహెచ్ఎంసీ కార్పొరేటర్ గారు ఇంతకుముందు శ్రీవాణి మేడం గారు వచ్చి వెళ్ళారు. వారు మొత్తం అధికారులందరినీ పిలిపించి చూశారు, చేస్తామని చెప్పారు. ఇక్కడ వచ్చేసి ఏమవుతుందంటే ఫండింగ్ రావట్లేదని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఇప్పుడున్న పరిస్థితులన్నీ మీరు చూశారు కాబట్టి ఒకసారి మళ్ళీ చూడండి. కింద ఉన్న వాళ్ళు ఎవరు కూడా లేరు ఫ్లాట్లో. అసలు మొత్తం వెహికల్స్ అన్నీ మొత్తం నిండిపోయాయండి. రాత్రి అకాలంగా కురిసిన వర్షం ఇది. ఉదయం ఒకవేళ తెలిసి ఉంటే మేము వెహికల్స్ అనేది తీసి బయట పెట్టేవాళ్ళం. అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. మొత్తం నీళ్లు వచ్చేసి మొత్తం ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ సిస్టమ్ అన్నీ పాడైపోయాయండి. ఓన్ ఫ్లాట్ పెట్టుకొని కూడా మేము పైకి వెళ్ళి రెంట్కు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి సరైన సమయంలో గవర్నమెంట్ కరెక్ట్ యాక్షన్ తీసుకుంటే కనుక సాల్వ్ అవుతుందని అనుకుంటున్నాను. పర్మనెంట్ సొల్యూషన్ కోసం మా అపార్ట్మెంట్ నుంచి అందరం రిక్వెస్ట్ చేస్తున్నాము. లేదు సార్, అధికారులు ఏమంటున్నారంటే వస్తున్నారు, ఏదో చూసి వెళ్ళిపోతున్నారు అంతే. ఎందుకంటే వాళ్ళు ఏదో అటెండెన్స్ వేస్తున్నారు తప్ప ఇక్కడ ఏది కూడా అవ్వట్లేదు. ఒకవేళ ఇప్పుడు జిహెచ్ఎంసీ అంటే తక్కువేం కాదు కదా సార్, అందరికీ ప్రతి ఒక్కరికి అడుగుతున్నామండి. ఇప్పుడు మా హుడా ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు, వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్ళాము. మొన్న కూడా 2 మ్యాన్హోల్స్ ఖరాబ్ అయితే వచ్చారు, చేసి వెళ్ళిపోయారు. కానీ మొత్తం శాశ్వతంగా వర్క్ అంటే కంప్లీట్గా ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా మాత్రం అవ్వట్లేదండి. ఇంకా అదే అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఏంటి సొల్యూషన్ అయితే తెలియాలి కదా సార్. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ ఒకటే ప్రాబ్లం కాదు, పైనుంచి వాటర్ మొత్తం మా అపార్ట్మెంట్ అయితే మేము చేయించుకునే వాళ్ళం. పైనుంచి వచ్చే వాటర్ మొత్తం ఈ అపార్ట్మెంట్లో డెడ్ ఎండ్లో ఉంది కాబట్టి ఈ అపార్ట్మెంట్లోకి వస్తుంది. అది బయట కూడా మేమే చేస్తున్నాం. అపార్ట్మెంట్ వాళ్ళమే బయట మోటార్ మేము మళ్ళీ ఒక 25,000 రూపాయలు పెట్టి మోటార్ తీసుకొని లోపల నుంచి బయటికి పంపింగ్ చేస్తున్నాం వాటర్ని. అపార్ట్మెంట్లో ఉన్న వాటర్ని మేమే చేస్తున్నామండి. మేమే చేసుకుంటాం. అపార్ట్మెంట్ ఏదైతే ఈ మెయిలీ కాంట్రిబ్యూషన్ చేసుకొని పైకి పంపింగ్ చేస్తున్నాం. ఇది ఇలాగే ఉంటే మాత్రం మేము ఇక్కడ నివసించడానికి మాత్రం కొద్దిగా ఇబ్బంది అవుతుందండి. మొత్తం అది అక్కడ పవర్ది కూడా నిండిపోయిందండి. పవర్లోకి వచ్చేసి దాదాపుగా 4 ఫీట్ల వరకు నీళ్ళు వచ్చేసాయి. అది మొత్తం పవర్ది నిండిపోయిందండి. అక్కడ ఆ బైక్ ఉంది కదా, బైక్ అవతల ఉన్నది పవర్ది, అది కూడా నిండిపోయింది. దాని భయంతో ఏంటంటే షార్ట్ సర్క్యూట్ అవుతున్న ఉద్దేశంతో మొత్తం తీసేస్తామండి. అది ఇది ఈ విధంగా అది కరెంట్ రూమ్ అండి. దాంట్లో కూడా వాటర్ వెళ్ళిపోయాయి. దాని నుంచి మేము కరెంట్ని కూడా ఆఫ్ చేయడం జరిగింది. అక్కడ ట్రాన్స్ఫార్మర్ దగ్గరనే నైట్ 12 o'clock నుంచి ఇప్పటి వరకు కరెంట్ లేదండి. ఈ మోటార్ది కూడా ఏంటి అంటే మేము మోటార్ది ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో పెట్రోల్ జనరేటర్ టైప్ ఉన్నది పంపింగ్ మిషన్ తీసుకొచ్చి పంప్ చేయాల్సి జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అధికారులు కొద్దిగా స్పందించి ఖచ్చితంగా మీరు ఈ ఉడా కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఇది 100% చేయాలండి. లేకపోతే మాత్రం మేము దీన్ని ఎట్లా చేయాల్సి వస్తుంది అంటే ప్రతి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు ఇది. ఎందుకంటే వీళ్ళు చెప్తున్నారు ఏది టైర్లలో నీళ్ళు పెట్టొద్దు, గ్లాసులలో నీళ్ళు పెట్టొద్దు, దాంట్లో నీళ్ళు ఇంత నీళ్ళు పెట్టుకున్న తర్వాత దోమలు రాకపోవడానికి ఉండదు కదా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అధికారులు ప్రచారాలు చేసుకుంటున్నారు. బయట ఎట్లా చేస్తున్నారు, టైర్లలో నీళ్ళు ఉండొద్దు, ఇళ్లలో వేస్ట్ వాటర్ పెట్టకండి, ఎక్కడ వాటర్ని స్టోరేజ్ చేయకండి అని. ఇది స్టోరేజ్ కాదా వాటర్? ఇది దీనికి పరిష్కారం. నైట్ 12 గంటల నుంచి వర్షం పడినప్పటి నుంచి మేము ఇక్కడనే ఉన్నాం. మార్నింగ్ 1 o'clock నుంచి మా దగ్గర కరెంట్ లేదు ఇప్పటి వరకు. ఇప్పుడు టైం కరెక్ట్ 11:10 అవుతుంది. ఇప్పటి వరకు మా దగ్గర అనేది సోర్స్ ఆఫ్ అంటే ఏం సోర్స్ లేదు. నైట్ 4 o'clock వరకు మేము ఇక్కడనే ఉండి ఎవరు నిద్ర పోకుండా అందరూ వెహికల్స్ 2 వీలర్స్ 4 వీలర్స్ ఇప్పటికీ మీరు వెనకాల చూడొచ్చు, అక్కడ ఎర్టిగా కార్ అలానే ఉండిపోయింది, సబ్మర్జ్ అయిపోయింది. బయట తీయలేని పరిస్థితి, బయట వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే బయట కూడా మా దగ్గర చాలా వాటికి నీళ్ళు వచ్చేసి జనాలు తిరగలేని పరిస్థితి ఇక్కడ మనకున్నది. ఇంకోటి ఏంటంటే రీసెంట్లీ మా దగ్గర మెయిన్హోల్స్ అనేది మేము ఇది చేయించాము, క్లీనింగ్ చేయించాము. అయినా కానీ ఆ వాటర్ అనేది 12 o'clock నుంచి నైట్ మెయిన్హోల్స్ నుంచి ఫిలప్ అయ్యి అపార్ట్మెంట్ లోపలికి ఇంట్లోకి కింద మా వాచ్మెన్ వారి రూమ్లో యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మన కరెంటు గ్రౌండ్లో కరెంట్ మా ప్యానల్స్ ఉన్నాయి, అక్కడ ప్యానల్ బోర్డ్స్ ఉన్నాయి మీటర్, దాంట్లో వెళ్ళడం కానీ. ఇంకోటి మాకు లిఫ్ట్ మెయిన్లీ ఏంటంటే సీనియర్ సిటిజన్ అపార్ట్మెంట్లో చాలామంది మా దగ్గర 60% మాటికి 60 సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వాళ్ళకి ఇబ్బంది అవ్వడం ఇదవుతుంది. ఇప్పుడు కరెంట్ లేని పరిస్థితుల్లో అందరికీ ఏంటంటే మా పిల్లలకు కానీ, చిన్న పిల్లలకు కానీ, పెద్దలకు కానీ, సీనియర్ సిటిజన్స్ కానీ చాలా ఇబ్బంది అవుతుంది. మాకు కరెంటు వాటర్ వెళ్ళిపోగానే కరెంటు రీస్టార్ట్ ఇస్తారని చెప్పేసి రీస్టోర్ చేస్తారని చెప్పేసి ఏఈ గారు పొద్దున 8 o'clock వచ్చి మాకు చెప్పారు. దాని తర్వాత ఇప్పుడు చూసే పరిస్థితులు అయితే మనకు మళ్ళీ వర్షం పడే సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది. ఈవినింగ్ వరకు ఇలానే ఉంటే మళ్ళీ మాకు 48 hours వరకు కరెంటు రాలేని పరిస్థితి. ఈ సిచ్యువేషన్లో ఇంట్లో అన్నం వండుకోవడం కానీ లేకపోతే వేరే ఏదైనా నిత్యావసరాలు ఉన్న కానీ. సార్ ఇది మాది సౌమ్య అపార్ట్మెంట్ వెస్ట్ అపార్ట్మెంట్. లాస్ట్ టైం అక్టోబర్లో కూడా ఇట్లనే మాకు ఫ్లడ్స్ వచ్చినాయి. చాలామంది అనారోగ్యానికి కూడా గురయ్యారు అపార్ట్మెంట్ వాసులు. ఇది డయేరియా అట్లాంటివి కూడా మాకు బాగా ఈ రోడ్ల విషయంలో కూడా
అంతవరకు మాకంటే ముంగలు ఉన్నటువంటి అపార్ట్మెంట్ల వరకు పోస్తున్నారు. రోడ్డు అనేది ఇక్కడ పోయట్లేరు. పోకపోయేసరికి ఇది మొత్తం కూడా ఏమైంది, స్లోప్ అయిపోయింది. హుడా అపార్ట్మెంట్లలో ఉన్న వాటిలో రెయిన్ వాటర్ మొత్తం కూడా ఎక్కువగా మా సైడ్కి వస్తుంది. వచ్చేసరికి మా అపార్ట్మెంట్లో నీటు బయటికి వెళ్ళకపోగా బయట నుంచి వచ్చే వాటర్ మొత్తం కూడా మాకు వస్తుంది. దానివల్ల మొత్తం మా అపార్ట్మెంట్లో ఉన్న జనాలు మొత్తం కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లో ఎట్లుందంటే సమస్య చాలా ఇదిగా ఉంది, మేము ఫేస్ చేయలేకపోతున్నాం. ఇందులో కొంతమంది లెక్చరర్స్ ఉన్నారు, డైలీ వెళ్ళి వాళ్ళు పిల్లలు ఉన్నారు, పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. దాదాపుగా మస్కిటోస్ ప్రాబ్లమ్స్ కూడా బాగా పెరిగినాయి. దాదాపు మేము ఇప్పుడే కార్పొరేటర్ గారు వచ్చి విజిట్ చేసి వెళ్ళారు. మాకు ఒక విధంగా కొంచెం సంతోషం ఉంది, ప్రాబ్లం అయితే క్లియర్ చేస్తామని అన్నారు. తర్వాత ఇప్పుడే మేము జిహెచ్ఎంసీ వాళ్ళకు కూడా చెప్పాం, చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చాం. దానికి తోడు అదిగో చూడండి కనిపిస్తుంది, దానికి మొత్తం అపార్ట్మెంట్ ముంగల మొత్తం కూడా ఒక డంపింగ్ యార్డు లెక్క చేసేసారు. ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఏమైందంటే మెయిన్ ఆ డస్ట్ వల్ల, చెత్త వల్ల కవర్లు మొత్తం కూడా ఏమవుతుందంటే మ్యాన్ హోల్కి అడ్డం పడుతున్నాయి. చాలా వాటిని కూడా మేము వాళ్ళతోని చాలాసార్లు మాట్లాడినా కూడా వాళ్ళు మాకు సరైన సొల్యూషన్ అనేది ఏమీ చూపించట్లేదు. పునీత్ రాజ్ అండి, నేను సౌమ్య అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ని. ఈ మా సౌమ్య అపార్ట్మెంట్ వెస్ట్ అపార్ట్మెంట్ మా దగ్గర రాత్రి నుంచి ఒక 2-3 అవర్స్ పడే వర్షానికే మా దగ్గర డిజాస్టర్ అనేది జరిగిపోతుంది. ఎందుకంటే అందరూ ఫ్లాట్స్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నాము. యాజ్ వెల్ యాజ్ పవర్, వాటర్ సప్లై మా దగ్గర మొత్తం క్లోజ్ చేయాల్సి వస్తుంది. అందరికీ ఇబ్బంది అవుతుంది. సీనియర్ సిటిజన్స్ యాజ్ వెల్ యాజ్ మా పేషెంట్స్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి. కొద్దిగా మా దగ్గర మా సొంత దీంతో మేము వాటర్ని బయట మోటార్స్ కొనేసి బయట తీసేస్తున్నాము. డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి చెప్తుంది. ఒక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ ఒక్కరు కూడా వచ్చి మాకు సహాయపడేటోడు ఎవరు లేరండి. దయచేసి మా సౌమ్య అపార్ట్మెంట్ వెస్ట్ ప్రజలందరి నుంచి ఏం కోరుతున్నామంటే మా ప్రాబ్లమ్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా సాల్వ్ చేయండి.